ఓడిపోతామని తెలిసే జగన్ రెడ్డి మాటలలో ఓటమి భయం. టీడీపీ గేట్లెత్తితే వైకాపా ఖాళీ అవడం ఖాయం. 2024 ఎన్నికల కల్లా వైకే పార్టీలో మిగిలేది జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి తన సైకోజంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోసేశాడు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య కరువైంది. ట్యాబ్ల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి దోచుకున్నారు. వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నారు కాబట్టి జగన్ రెడ్డి స్వరం నుండి ఓడిపోతామనే మాటలొస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. 2021లో నా వెంట్రు కూడా పీకలవు, 2022లో నన్నే నమ్మండి అని, 2023లో మిమ్మల్నే నమ్ముకున్నానని అన్న జగన్ ఇప్పుడు హ్యాపీగా దిగిపోతానని అంటున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి జగన్ రెడ్డి లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పచ్చుకూర రాము, తలారి కాసినాయుడు, సింగంపల్లి ప్రసాద్, మల్లబాబు, కాండ్రేగల్ రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ సైకో పాలన పట్ల విసుగు చెంది లాస్ట్కి సైకో నోట్ అంటే కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికార బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని, వాళ్ళ అధికారంలో కోల్పోతున్నట్టు కూడా ఈ సైకో కూడా ఆ ఎంట్రీలో 40 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక టీవీ మ్యాగజైన్ ఎంట్రీ పెట్టుకుంటా ఎంట్రీలో ఈయన చేసిన తప్పులన్నీ కూడా అయినంతలో ఆయనే చెప్పాడు. ఎందుకంటే ఈయన భారతదేశంలో ఎక్కడ విధంగా ఒక సైకోయిజం, విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారు, అలాగే పరిశ్రమల వాడలు సర్వనాశనం చేశారు, ఐటీ సెక్టర్ సర్వనాశనం చేశారు, అలాగే పవర్ సెక్టర్ భారతదేశంలో ఘోరాతఘోరంగా ప్రవర్తించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో పవర్ ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఈరోజు ఈ దుర్మార్గుల పాలన పట్ల విసుగు చెంది ఈరోజు అందరూ కూడా ఆయన్ను విడిచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వలసలు వస్తున్నారంటే అది కేవలం ఈ అసమర్థుల పాలన. మాట్లాడితే 175 సీట్లు గెలుస్తామని చెప్పాడు. 175 కాదు, 7 సీట్లు కూడా గెలైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ పార్టీని సర్వనాశనం చేసిన మనమే కాదు, తన కుటుంబ సభ్యులే, తన సొంత చెల్లి, రక్తం పంచుకున్న చెల్లి కూడా ఈ ప్రవర్తన గురించి బయట చెప్తుంది. తన తల్లి కూడా ఈయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఈయన బిహేవియర్ ఏంటో, ఈయన రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసాడో తన తల్లి, చెల్లి కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గురించి ఎంతవరకు చాలా చోట్ల చూసాం. రాజకీయాలు తన కుటుంబ సభ్యులే రాష్ట్రం సర్వనాశనం చేశాడు. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎన్నిటికంటే ముఖ్యంగా యువత సర్వనాశనం చేసిన భవిష్యత్తు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఐటీ సెక్టర్ లేదు. గతంలో ఆ రోజు చెన్నైలో విజన్లో వ్యక్తి, ఆ రోజు సమ్మిట్ పెడితే సమ్మిట్లో పలు పరిశ్రమలు వచ్చి వర్క్ స్టార్ట్ చేద్దాం టైం అప్పుడు